మనం పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు అక్కడ 3 అధికారులు ఉంటారు. మొదటి అధికారి మన వివరాలను పరిశీలించి మనకి ఒక స్లిప్ ఇస్తారు. రెండో వారు మన చేత సంతకం పెట్టించుకుంటారు. మూడో అధికారి మన చేతి వేలికి ఇంక్ మార్క్ వేస్తారు. ఈ అధికారి దగ్గరే ఈవీఎం యాక్టివేషన్ మషీన్ అనగా మాస్టర్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది. అది నొక్కినప్పుడే ఈవీఎం యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనం పరదా చాటున ఉన్న ఈవీఎంలో మనకి నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తాం. మనం బటన్ నొక్కినప్పుడు ఒక శబ్దం వస్తుంది. వెంటనే పక్కనే ఉన్న వీవీప్యాట్లో మనం ఓటు వేసిన అభ్యర్థి పేరు, పార్టీ వివరాలు డిస్ప్లే అవుతాయి. ఒకవేళ మనం బటన్ నొక్కినప్పుడు శబ్దం రాకపోతే మన ఓట్ పడలేదు అని అర్థం. ఆ మూడో అధికారి ఈవీఎం మానిటర్ కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ చేయలేదు అని అర్థం. మనం వెంటనే ప్రశ్నించాలి. ఇది కూడా రిగ్గింగ్లో ఒక భాగమే.